ఓం నమః శివాయ. చిక్కులు చికాకులు తీర్చి మనసుకు ప్రశాంతతను కలుగజేసే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో ఉంటున్న చూడామణి గారు అమ్మా నాన్న అనాథాశ్రమ ప్రాంగణానికి చేరుకున్నారు. నడవలేని స్థితి అయినా నమ్మకం కలిగించిన దేవుడు కోసం ఎంత దూరమైనా కదలి వెళ్లాలని నిరూపించారు. తన దృఢ సంకల్పమే తన నమ్మకాన్ని నిలబెట్టింది. సత్యాన్ని చూపిన పుణ్యమూర్తి చెంతకు చేరి ప్రత్యేక పూజలు జరిపించుకుంది. భక్తి శ్రద్ధలతో భగవంతునికి జలాభిషేకం చేసింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర. కనులారా స్వామిని చూసుకుంటూ హారతి తీసుకుంది. కూతురు కుమారుడు భర్త తనని వదిలి కైలాసం చేరినా కనికరించి ఆదరించే దేవుడు తనకు తోడై ఉన్నాడనే నమ్మకంతో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని యాగం చేసింది. స్వాహ యజ్ఞేశ్వరాయ ఇదం నమః. ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో సర్వదేవత ప్రచోదయాత్. స్వాహ సర్వదేవతాయ ఇదం నమః. అందరూ దూరమైన కన్నవారు కట్టుకున్నవాడు కైలాసం చేరిన తన కర్తవ్యం నిర్వర్తించాలని, ఎవరూ లేని అభాగ్యులకు అండగా నిలవాలని, కన్న ప్రేమను వారిలో చూసుకుంటూ శాంతిని ప్రసాదింపజేసే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి చెంత కాస్త ప్రశాంతతను పొందాలని వచ్చింది. అమ్మ మనసుకు దేవుడు నిండు ప్రశాంతతను కలిగించాలని, వారి కుమార్తెకు కుమారునికి భర్త ఆత్మలకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ అనాథుల సాయానికి చేయూతనిచ్చే మహాదాతలకు చేతులెత్తి నమస్కరిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. నా పేరు చూడామణి. మేము సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో ఉంటాము. నేను చాలాసార్లు వచ్చాను. ఇక్కడ చాలా ప్రశాంతత ఉంది. గట్టి శంకర్ గారు, శ్రావణి గారు చాలా మంచి సేవాభాగ్యం చేస్తున్నారు. మనం కూడా మనకు తోసినట్టు చేస్తున్నారు. నేను మొట్టమొదటి వచ్చినప్పటికన్నా ఇప్పుడు ఇంకా చాలా అభివృద్ధిలోకి తెస్తున్నారు. శివాలయం కడుతున్నారు. మనకి వెళ్ళిపోయిన ఇటువంటి ప్రశాంతమైన చోట్ల ఉంటే మన జీవితం ధన్యమయ్యేలాగా చేశారు. వాళ్ళు అవ్వడానికి చిన్నపిల్లలైనా చాలా సేవ చేస్తున్నారమ్మా. అలాగే మనం అందరు, నాకు ఒక కొడుకు బిడ్డ ఉండేవాళ్ళమ్మ. వాళ్ళు వెళ్ళిపోయారు. నా భర్త వెళ్ళిపోయారు. నాకు ఏమి చేయాలని లేని స్థితిలో ఆలోచించా. మనం ఒకరికి తోడ్పడాలి, వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు. నేను మా పాపకి ఇక్కడే అన్నదానం చేయించాను, మా బాబుకి చేయించాను. ఇప్పుడు మా వారు కూడా వెళ్ళిపోయారు 10 నెలల క్రితం. నాకు ఇక్కడ రావాలని చాలా ఇష్టం అమ్మ. ఈ సేవ చేయాలన్నా కానీ చాటుగా పోయినా మనకు తగిన సేవ చేద్దాము. మీరు అందరూ కూడా ఇలాగే ఏ కార్యక్రమం చేసుకున్నా మన హనుమానాథ ఆశ్రమంలో చేసుకుంటే పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి తల్లి. అందరూ రాండి, ఎవరికి తగ్గ సహాయం వాళ్ళు చేయండి. చాలా దినదినాభివృద్ధి కలుగుతుంది. 10 మందికి సహాయపడి శంకరు శ్రావణీయులు చిరకాలం సుఖశాంతులతో ఉండి ఒకరు సహాయపడాలని నేను కోరుకుంటున్నానమ్మా. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి.
ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.